బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. లగచర్ల దాడి కేసులో A1 సురేష్ తో సంబంధాలు ఫోన్ కాల్స్ పై నరేందర్ రెడ్డికి పోలీసులు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఇద్దరి కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. వైద్యులు DTC సెంటర్ కు వచ్చిన వైద్య పరీక్షలు చేయబోతున్నారు. అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. లగచర్ల దాడి కేసు విచారణను SP నారాయణ రెడ్డి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి సురేష్ కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తున్నాయి. పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. DTC సెంటర్ నుంచి నరేందర్ రెడ్డిని పరిగి PS కు తరలించే అవకాశం కనిపిస్తోంది. దీంతో 2 వ్యాన్లలో పోలీసు బలగాలు పరిగి స్టేషన్ వద్ద పహారా కాస్తూ ఉన్నాయి. స్టేషన్ దరిదాపుల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇక కొడంగల్ దాడుల కోసంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం KBR పార్క్ లో వాకింగ్ చేస్తున్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి వికారాబాద్ కు తరలించారు. ఇక కొడంగల్లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక వికారాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. లగచర్ల దాడి కేసులో A1 సురేష్ తో సంబంధాలు ఫోన్ కాల్స్ పై నరేందర్ రెడ్డికి పోలీసులు ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. ఇద్దరి కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. వైద్యులు DTC సెంటర్ కు వచ్చి వైద్య పరీక్షలు చేయబోతున్నారు. అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. లగచర్ల దాడి కేసు విచారణను SP నారాయణ రెడ్డి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి అయినటువంటి సురేష్ కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. DTC సెంటర్ నుంచి నరేందర్ రెడ్డిని పరిగి PS కు తరలించే అవకాశం ఉంది. దీంతో 2 వ్యాన్లలో పోలీసు బలగాలు పరిగి స్టేషన్ వద్ద పహారా కాస్తూ ఉన్నాయి. స్టేషన్ దరిదాపుల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇక కొడంగల్ దాడుల కోసంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం KBR పార్క్ లో వాకింగ్ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి వికారాబాద్ కు తరలించారు. ఇక కొడంగల్లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 20 మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న 16 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. మరోవైపు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ అనేటువంటి వ్యక్తి ఈ లగచర్ల గ్రామంలో జరిగినటువంటి దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ అనేటువంటి కాల్ డేటా ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ దాడి చేయడానికి గల ప్రధాన కారణము పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే అతని ప్రోత్సాహంతోనే ఈ దాడికి పాల్పడినట్టు కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపటిమే వికారాబాద్ తరలించారు. వికారాబాద్ DTC సెంటర్ లో అతన్ని ఉంచారు. మరి కాసేపట్లోనే పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరొక 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి 4గురిని అరెస్ట్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరొక 4గురిని, మొత్తం 5గురిని కూడా ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు వారి కాసేపులోనే హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో ఫర్దర్ గా సురేష్ అనే వ్యక్తి ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ ప్రస్తుతం పరారులో ఉన్నారు. అతని కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సురేష్ దొరికితేనే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తారని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని బలవంతంగా నమ్మించి తమ గ్రామంలోకి తీసుకెళ్లి ఒక్కసారిగా కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులపై దాడులు చేశారు. విచక్షణ రహితంగా దాడులు చేశారు. కర్రలతో రాళ్లతో దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 3 సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి 16 మందిని నిన్న అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టి వారందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఈ రోజు మరి కాసేపులోనే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరొక 4గురిని కూడా
ప్రస్తుతం అయితే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో ఫర్దర్ గా సురేష్ కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. సునీల్, అంటే పోలీసులు విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు? అలాగే పట్నం నరేందర్ రెడ్డిని కోర్టుకి ఎప్పుడు తరలిస్తారు? మరి కాసేపులోనే పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత అతన్ని పరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మరొక నలుగురిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వారిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ దాడికి సురేష్ కి ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా దాడి జరిగేటువంటి సమయంలో సురేష్ తో ఎందుకు అన్ని సార్లు 46 సార్లు కాల్ డేటా మాట్లాడినట్లు కూడా పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. వాట్సాప్ చాటింగ్, కాల్ డేటా వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఆ దాడి జరిగిన తర్వాత కూడా సంభాషించినటువంటి నేపథ్యంలో ఈ దాడి చేయడానికి గల ప్రధాన కారణము పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే అతను చేసి ఉంటారన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. దానికి సంబంధించిన కాల్ డేటా ఆధారంగానే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. దీంతో పాటు పట్నం నరేందర్ రెడ్డి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, పట్నం నరేందర్ రెడ్డి ఇంకా ఎవరెవరితో సంభాషణ చేశారు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కాల్ డేటా మొత్తం కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే పట్నం నరేందర్ రెడ్డిని వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సునీల్, అంటే ఆ లగజర్ల ఘటన తర్వాత ఇటు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు వారిని గ్రామస్తులు కావచ్చు, కార్యకర్తలను పరామర్శించడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఈ రోజు పొద్దునే నరేందర్ రెడ్డి అరెస్ట్, దీనిపైన బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి అసలు? బీఆర్ఎస్ వర్గాలు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి కాసేపులోనే మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీనిపై ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. మరోవైపు దీనికి సంబంధించిన దాంట్లో అదంతా కూడా పూర్తిగా అంటే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వము చొరవ తీసుకున్న నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేక శక్తులతో ప్రజలను రెచ్చగొట్టి, రైతులను రెచ్చగొట్టి అక్కడ ఫార్మా కంపెనీ రాకుండా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇదంతా చేస్తుందని మా వాదన అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనిపై మరి పరస్పరం ఇరువాదాలు విన్నట్టు ఇరు వర్గాలు కూడా ఒకరొకరు ఆరోపణలు చేసుకునే నేపథ్యంలో మరి ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా వేచి చూడాల్సి చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సునీల్. రెడ్డికి అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పోలీసుల అదుపులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని కేటీఆర్ సూచించినట్టుగా తెలుస్తోంది. పార్టీ పరంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. మరోవైపు వికారాబాద్ డిటిసి సెంటర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని వికారాబాద్ పరిగి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి అలాగే డాక్టర్ మెతుక్ ఆనంద్ పరామర్శించారు.